బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి రెండవ స్వరూపం కంచి కామాక్షీదేవి. అసలు ఎంతో పవిత్రమైన విశేషమైన వైభవ ప్రాభవాలు కలిగింది కామాక్షి అమ్మవారు. చెన్నై నుంచి 85 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో దేదీప్యమానంగా కాంచీపురంలో కొలువై సకల జనుల కోరిన కోర్కెలు తీర్చే కామితార్థ ప్రధాయినిగా కూడా విరాజిల్లుతోంది. మరి ఆ అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా వెలవడానికి గల చిన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తెలతోటి కూడా జలక్రీడల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ సందర్భంలో హఠాత్తుగా పరమేశ్వరుడు వస్తారు. ఆమె కూడా ఆటలో భాగంగా పరమేశ్వరుడి 2 కనులు మూస్తుంది. అయితే ఆ క్షణకాలంలో మొత్తం సృష్టి అంతా కూడా స్తంభించిపోతుంది. మరి దానికి ప్రతిఫలంగా పరమేశ్వరుడు శపించగా ఆమె శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? మళ్ళీ తన శరీర ఛాయ పూర్వవిధిగా ఎలా లభిస్తుంది? ఈ శాపానికి విముక్తి ఏంటి? ఈ పాపం ఎలా తొలగిపోతుంది అని పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా, నువ్వు హాస్యానికైనా కూడా చేయకూడని పని చేశావు కాబట్టే దానికి తగ్గ ఫలితం నువ్వు అనుభవించాల్సింది అని చెప్తాడనమాట. అంటే పరమేశ్వరుడి 2 కనులను ఆమె 2 ఘడియల పాటు మూసినందుకు గాను ఇంతటి ప్రభావం జరిగింది. అయితే దానికి ప్రత్యామ్నాయ మార్గంగా పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే తపస్సు చేయమని చెప్తారు. కాంచీలో వెళ్ళి తపస్సు చేస్తే అనుగ్రహిస్తాను అని సెలవిస్తాడు. దానికి తగ్గట్టుగానే పార్వతీదేవి ఎంతో భక్తి శ్రద్ధలతోటి తాను కైలాసానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి కాంచీపురానికి చేరుకొని ఒక సైకత శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని నదీ తీరంలో ఉద్ధృత రీతిగా ఆమె రాత్రి పగలు తేడా లేకుండా ఘోరమైన తపస్సు చేస్తుంది పార్వతీదేవి. శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి, శివుడి అనుగ్రహం కోసం ఆమె ఎంతో తీక్షణంగా ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేస్తుంది. ఆ తపశ్శక్తికి అసలు భూంతరాలన్నీ కూడా దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఆ జ్వాలలు, ఆ వేడి, ఆ సెగ కైలాసానికి కూడా తాకుతుంది. అయితే ఈ వేడిని తగ్గించటానికి కూడా గంగను పురమాయిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు గంగ తన ఉధృతిని పెంచి ఆ జలం ఇంకా పైకి రాగా పార్వతీదేవి ఆ సైకతలింగం ఆ నీళ్ళల్లో ఎక్కడ మునిగిపోతుందో అని చెప్పి గట్టిగా శివలింగాన్ని వాటేసుకుంటుంది. అప్పుడు తన శరీర భాగాలన్నీ కూడా ఆ శివలింగంపై అచ్చులుగా ముద్రపడిపోతూ ఉంటాయి. ఆమె తపశ్శక్తికి, ఆమె భక్తికి, ఆమె శ్రద్ధకు, ఆమె చిత్తానికి పరమేశ్వరుడు పరవశించిపోతూ ఉంటాడు. విచిత్రం ఏమిటంటే అంత జలధారలు ఉధృతగా వస్తున్నా ఇక్కడ సైకతలింగము కానీ ఆ నీళ్లకు ఒక్క రవ్వ కూడా కరగలేదు, ఆ శివలింగం ఏమీ కాలేదు. అంటే ఆమె తపశ్శక్తి, ఆమె సంకల్పం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు, పార్వతీదేవిని అనుగ్రహించాడు. సమస్త దేవీ దేవతలు కూడా ఆ ప్రాంగణంలో ప్రత్యక్షమయ్యారు. శివుడికి పార్వతికి కూడా వివాహం జరిపించారు. నేత్రానందభరితంగా కూడా ఈ ఉత్సవం అంతా కూడా అట్టహాసంగా అందరికీ వీణుల విందుగా కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించారు. అయితే ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వరుడిగా, అక్కడ విష్ణువు వరదరాజస్వామిగా, అక్కడ పార్వతీదేవి కామాక్షి అమ్మన్గా కూడా విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడే కామకోటి పీఠం కూడా ఉంది. ఇక్కడ ఈ పీఠంలో తపస్సు చేస్తే ఒక్కొక్క అక్షరం 1,000,000 రెట్లు ఫలితాన్ని అందిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో మరొక చిన్న విశేషం ఏంటంటే జంట బల్లులు ఉంటాయన్నమాట. ఎవరికైనా నిత్య జీవితంలో బల్లి దోషాల వల్ల ఏర్పడే పాపాలు కానీ శాపాలు కానీ ఇక్కడ బలిని స్పృశించటం వల్ల తొలగిపోతాయి అన్నది ప్రతీతి. ఏది ఏమైనప్పటికీ అష్టాదశ శక్తిపీఠాల్లో చాలా విశిష్టమైన క్షేత్రంగా కంచిలో కొలువైన ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.
For more videos like this, subscribe Big TV channel.